సమస్యను సుప్రియాన్ని ప్రేమించినటువంటి కుమార్తెను బట్టి స్తోత్రములు. 6 మాసాలు పాలతో పెంచావు, తిరిగి అన్నం ముట్టించే సందర్భము ఘనముగా జరిగిస్తున్నందుకు స్తోత్రము తండ్రి. శరీరానికి బలమైన ఆహారం ఇచ్చేందుకు స్థుతిస్తూ ఉన్నాము నాయన. కూడి వచ్చిన బిడ్డలు వారికి సిద్ధవచ్చిన ఆహారము కూడా భుజించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఎవరు వృద్ధాగా వెళ్లకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయాల్లో నీ దాసుని మరి పీటర్ గారిని జూపుని తీసుకొచ్చావు. చక్కగా మరి ఎలాగో బిడ్డల్ని పెంచాలో తల్లిదండ్రుల బాధ్యత ఏంటో వివరిస్తూ వచ్చారు నాయన. కాబట్టి నాయన అలాగ బిడ్డల్ని పెంచడం వలన సమాజానికి ఉపయోగకరంగా మేలుకరంగా ఉంటారు తండ్రి. లేకపోతే పెరిగి పెద్దవాళ్ళైనప్పుడు తండ్రి ఆలోచనలో చెడ్డ ఆలోచనతో తల్లిదండ్రులకు బాధ కలిగిస్తారు నాయన. కాబట్టి తల్లిదండ్రులకు జ్ఞానం ఉండాలని చెల్లిస్తూ వచ్చారు తండ్రి. ఆ చిన్న వయసే లోకం ఆకర్షించగలిగే కూడా నీ ప్రేమ చేత ఆకర్షించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా కనుకరించి లోకంలోకి వెళ్ళిపోగలిగే, లోకం చేత మోసపోగలిగే తల్లిదండ్రుల బిడ్డలను పెంచడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అడిగి స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.